ఇక వివరాలకు వెళ్తే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కుక్కట్పల్లిలోని నల్ల చెరువును సందర్శించారు. హైడ్రా ఆధ్వర్యంలో మొదటి విడతగా చేపట్టిన 6 చెరువుల అభివృద్ధిలో భాగంగా ఆయన ఇక్కడ పర్యటించారు. ముఖ్యంగా రేపటి తరాలకు చెరువులను, కుంటలను కాపాడి వారికి అందించడమే లక్ష్యంగా హైడ్రా ముందుకు వెళుతుందని ఆయన వెల్లడించారు. నగరంలో చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. ప్రస్తుతం నల్ల చెరువులో జరుగుతున్న నీటి తొలగింపు, అదేవిధంగా పూడికతీత పనులపై అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చెరువుకు సంబంధించి ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కోర్టు మెజిస్ట్రేట్ జడ్జి పైన జరిగిన దాడికి నిరసనగా అన్ని కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించి న్యాయవాదులకు రక్షణ చట్టాలు కావాలని నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా చౌటుప్పల్ కోర్ట్ బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి నర్రిస్వామి కుర్మ తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించి న్యాయమూర్తులకు, న్యాయవాదులకు రక్షణ చట్టాలు రావాలని మానవ హక్కుల కమిషన్లో కేసు ఫైల్ చేశారు. తమ పోరాటం న్యాయవాదులకు రక్షణ చట్టాలు వచ్చే వరకు ఉంటుందని తెలియజేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉండాలంటే న్యాయవాదులకు రక్షణ చట్టాలు ఉండాలన్నారు. హైదరాబాద్లోని హెచ్ఆర్సీని సందర్శించి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ని సందర్శించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది న్యాయవాదులపైన, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో ఒక న్యాయమూర్తి పైన కూడా చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ విధంగా జరుగుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు ఎలా ఉంటుందో మనం ఆలోచించాలా. చట్టబద్ధమైనటువంటి పదవుల్లో ఉండి అనేకమైనటువంటి కేసులను పరిష్కరిస్తున్నటువంటి న్యాయమూర్తులపైనే దాడి చేస్తున్నటువంటి సంస్కృతికి ఒడిగట్టినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క శాంతి భద్రతలు ఏ విధంగా విఘాతం కలుగుతున్నాయో తెలియజేయాలి. కాబట్టి సామాన్య ప్రజలకు ఏ విధంగా రక్షణ ఉంటుందో మనం ఆలోచించాలి. కాబట్టి ఈ యొక్క తెలంగాణ మానవ హక్కుల కమిషన్ని సందర్శించి ఇక్కడ పిటిషన్ ఫైల్ చేసి ఈ యొక్క న్యాయవాదులకు రక్షణ చట్టాలు వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క న్యాయ వ్యవస్థ పనిచేస్తున్నటువంటి న్యాయవాదుల మీద, అదేవిధంగా న్యాయమూర్తులపైన దాడి జరగడం అనేది ఒక న్యాయ వ్యవస్థకే ఒక చీకటి రోజుగా పరిగణిస్తున్నాం. కాబట్టి మీ మిత్రుడు తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, హైకోర్టు న్యాయవాది నర్రిస్వామి కుర్మ గారు ఈ యొక్క చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు హెచ్ఆర్సీలో ఈ యొక్క కేసుని ఫైల్ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తారు. మార్చి 2న మహిళా శక్తి మహాకుంభ్ మహిళా దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్లోని గుజరాతీ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు లవ్ ఫర్ కౌ చైర్మన్ జస్మంత్ పటేల్ తెలిపారు. ఈ మేరకు హైదర్గూడ ఎన్ఎస్ఎస్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలకు గోసేవ, సనాతన సేవ, ఆరోగ్య సేవ మొదలైన రంగాలలో పనిచేస్తున్న మహిళలకు గోరత్న, మహిళారత్న, వైద్యరత్న, సమాజరత్న అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఫౌండేషన్ ద్వారా మహిళా శక్తి మహాకుంభ, దాని తర్వాత మహిళా దివసము సండే 2వ తారీఖు మార్చు పొద్దున 10 o'clock స్థాన్ గుజరాతీ స్కూల్ సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ జీరా. ఈ ప్రోగ్రాంలో మహిళలకు అవార్డ్స్ ప్రోగ్రామ్స్ ఉన్నది, దాని తర్వాత గౌసేవ కూడా ప్రోగ్రామ్ ఉన్నది. కానీ హైదరాబాద్లో ఎన్ని సమాజం ఉన్నాయి, మొత్తం సమాజం వాళ్ళకు ఇన్విటేషన్ ఇచ్చినాము. అందరికీ మనం పిలుస్తున్నాము, అందరు సమాజం వాళ్ళు వస్తారు. కనీసం 1000 మంది కన్నా ఎక్కువ ఉంటారు అందరూ. అయితే దీంట్లో సమాజ సేవ మంచిగా ఎవరెవరు చేస్తారో
దాంట్లో అందరికీ అవార్డ్స్ ఉన్నాయి. జర్నలిస్ట్కు అవార్డు ఉంది, తర్వాత గౌరత్న అవార్డు ఉంది, తర్వాత వేదిరత్న కూడా అవార్డు ఉంది, దాని తర్వాత నారీరత్న అవార్డు ఉంది, మహాశక్తి నారీరత్న అవార్డు ఉంది. సో ఈ ప్రోగ్రాం ద్వారా మనము గౌసేవ కూడా చేయవచ్చని మేము ఒక ప్లాన్ చేసినాము. దీంట్లో అందరికీ మనము గౌమాత కోసము గౌపాత్ర గౌగల అందరికి మనం ఇస్తాము. ఆ గౌగల వాళ్ళే పెట్టుకోవాలి, వాళ్ళే గౌసేవ చేయాలి. హైదరాబాద్లో గల్లీ గల్లీలో గౌశాలలు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ మనం గౌగ్రాస్ ఇవ్వలేము. అయితే ఈ దానిపేటితోటి సరూర్ నగర్ శ్రీ త్రివేణి పాఠశాల విద్యార్థులు వైజ్ఞానిక సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించి వెలుగులోకి తీసుకురావడానికి ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో తోడ్పడతాయని శ్రీ త్రివేణి పాఠశాల చైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మాస్నేవ్ రైళ్లలో మ్యాగ్నెటిక్ లెవిటేషన్ను ఉపయోగించి రైలును గాలిలోనే ఉంచే ప్రాజెక్టు చాలా బాగుందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. మిలెట్ వరల్డ్, వేస్ట్ మేనేజ్మెంట్ అమెరికా, నీటిపారుదల పద్ధతులు, విసలైన వ్యవస్థ, స్పీడ్ బ్రేకర్డ్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. I am studying in Sri Triveni School, Sarun Nagar branch. I would thank our school management, Govardhan Reddy sir, correspondent Sunil sir, and our Yogeshwari ma'am, and our beloved science teachers, physics sir, Amruta ma'am, and our Manasa ma'am. So, I saw many projects like magnetic levitation, organic farming, and etc. Many students have done many projects here. So, we can find magnetic levitation. I personally like the project. So we can find our staff members like Amruta ma'am, physics sir are supporting our students and they are helping us in a lot of ways. So we can find a magnetic levitation, etc. projects I have liked. So we can I will honorably thank our school management for giving this opportunity to express our thoughts and creativity towards the society. And many parents liked our projects like waste management, sonar, and etc. These projects help in our daily life, and many parents and all of them can understand what are these projects and how these projects are helping. Myself Kirtana, and I am the student of 9th grade. I am studying in Sri Triveni School, Sarun Nagar branch. Today, a program is conducted in our school, that is Science Expo 2025. Firstly, I am very thankful to my management who conducted such a wonderful program on science and technology, and many of us came forward and they presented their ideas, their projects, which are very new concepts, and we learned many things by those. And I would thank our teachers who always guided us in doing these projects and who always gave positive response in guiding us and supporting us. And there are many projects which were presented like magnetic levitation, sonar, Millet's World, and milestones in science and technology, organic farming, hydraulic lift, and many more. ఇక వివరాలకు వెళ్తే శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని యువతకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. గ్లోబల్ లీడర్షిప్లో యువతదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా హైదరాబాద్లోని విజ్ఞాన్ వైభవ్ 2025ను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే మార్పుల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు రాజ్నాథ్ సింగ్. రక్షణ శాఖ చారిత్రాత్మక విషయాల్లో కేంద్రం విశేష పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఈ శాఖకు తాను మంత్రిగా ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మానవుని మేధా సంపత్తు చాలా గొప్పదని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రక్షణ శాఖలో మార్పులు చోటు చేసుకుంటాయని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. లక్డీ కపూర్ రెడ్ హిల్స్లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ భవన్లో ఎస్సీ/ఎస్టీ శాసనసభ్యులు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ/ఎస్టీ ఎంటర్ప్రైజెస్ సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్కును మహిళల కోసం అభివృద్ధి చేస్తామని, ఈ పార్కులో ఎస్సీ/ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 10% ప్రత్యేకంగా కేటాయిస్తామని అన్నారు. ఎస్సీ/ఎస్టీలు ఎదిగితేనే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. చేవెళ్ల డిక్లరేషన్లో దళితులకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే దళితులు, దళితులు అంటేనే కాంగ్రెస్ అన్నారు.
దళితుల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం మహిళా సాధికారతకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్కి అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. హైదరాబాద్లో ఉమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ అండ్ ఆంట్రప్రెన్యూర్ అండ్ B2B ఎక్స్పో 2025లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈరోజు ఫారెన్ కంట్రీస్లో బ్రతకడానికని వెళ్ళి తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే రాకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. వాట్సాప్లలో తల్లిదండ్రుల దహన క్రియలు చూసేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఈరోజు ఈ సమాజంలో ఉంది అంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఓల్డేజ్ హోమ్స్కి వెళ్తే నేను చూస్తూ ఉంటాను, కొన్ని టీవీలో వాళ్ళ ఇంటర్వ్యూస్ పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళ మనోవేదన బయటకు చెప్తూ ఉంటారు. వాళ్ళకు ఆ వయసులో పిల్ల పాపలతో కొడుకులతో కోడళ్ళతో ఉండాలని ఉంటుంది. కానీ వీళ్ళు రోజు జాబ్ చేసే కారణంలో అత్తను మామను వాళ్ళని ఉంచుకోవడానికి ఇష్టపడరు. అదే వాళ్ళ తల్లి తండ్రిని వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు ఉంచుకోకపోతే వాళ్ళతో గొడవ పడతారు. కానీ తన వరకు వచ్చే వరకు తన అత్తమామతో ఉండలేను అని భర్తతో గొడవ పడతారు. అంటే తన తల్లిదండ్రులకు ఒక న్యాయం, తన అత్తమామకు ఒక న్యాయం. అటువంటి ముసలి వాళ్ళని తీసుకెళ్ళి ఈరోజు ఓల్డేజ్ హోమ్లో వేస్తే వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళంటూ లేనిది ఈరోజు మనం ఈ భూమి మీద ఉన్నామా, ఈరోజు ఈ స్టేజ్ వరకు రాగలిగామా అని చెప్పేసి ఒక్కసారి గుండెల మీద చెయ్యేసి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశం నిర్వహించారు. 8 మంది ప్రాణాలు ఎస్ఎల్బీసీ సొరంగంలో కొట్టుమిట్టాడుతుంటే కాంగ్రెస్ నాయకులు పార్టీ సమావేశానికి వెళ్లారని ఆమె మండిపడ్డారు. ఒక్క మంత్రి కూడా ఘటనా స్థలం వద్ద ఇప్పుడు లేరని, ప్రాణాలంటే కాంగ్రెస్ నాయకులకు లెక్కలేదన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఒక్క మంత్రి కూడా లేదండి, ఒక్క మంత్రి కూడా లేరు. అందరు ఏడిపోయినారంటే కాంగ్రెస్ పార్టీ సమావేశం ఉందట, ఢిల్లీ నుంచి వాళ్ళ ఎవరో దూత వచ్చిరట, మీనాక్షి నటరాజన్ అని వాళ్ళ ఇన్ఛార్జ్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ అక్కడ పోయింది. అంటే ఎస్ఎల్బీసీలో 8 మంది ప్రాణాలు సొరంగంలో కొట్టుమిట్టాడుతుంటే కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ పార్టీ మీటింగ్ పడుతుంది తప్పితే ఇక్కడ పోతున్న ప్రాణాల మీద లెక్కలేదు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు రాలేదని ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతుంటే అది కూడా పెడచెవిన పెట్టి నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా అక్కడ లేకుండా వెళ్ళిపోవడం అంటే ప్రాణాలంటే ఎంత లెక్కలేనితనము, ప్రాజెక్టులంటే ఎంత లెక్కలేనితనం ఈ ప్రభుత్వానికి అన్నది అర్థమవుతుందన్న విషయాన్ని పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కుకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్పీ ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు, కార్పొరేటర్ మందరి శ్రీనివాసరావు పార్కులను పరిశీలించారు. పార్కులన్నీ అధ్వానంగా తయారయ్యాయని ఎమ్మెల్యే మాధవరం విమర్శించారు. కుకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ డివిజన్ వ్యాప్తంగా ఉన్న పార్కులను సందర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పైలట్ ప్రాజెక్టు కింద కేపీహెచ్బీ కాలనీలోని మలేషియా టౌన్షిప్ వెనకాల ఉన్న స్థలాన్ని 2.5 కోట్లతో అభివృద్ధి చేసి ఇప్పుడు వాటిని వసూలు చేసుకునేందుకు ప్రైవేట్ ఏజెన్సీకి అనుమతి ఇవ్వడం పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో కుకట్పల్లి కాన్షియస్లో పార్కులే కానీ, క్రికెట్ గ్రౌండ్సే కానీ, స్టేడియంలే కానీ, స్విమ్మింగ్ పూల్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేటీ రామారావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తుగా డెవలప్ చేశాం. అది ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు అనుకూలమైన విధంగా చేయాలి ప్రభుత్వం తప్ప ప్రజలకు వ్యతిరేకంగా. అంటే ఒక వాకింగ్ చేద్దామంటే కూడా 10 రూపాయలు కట్టాలి, 11 రూపాయలు కట్టాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని ఎక్కడైతే బ్రిడ్జులు కట్టామో ఆ రోజున మనం ప్రజలకు ఇబ్బంది అవుతుంది, పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పి ఏదైతే జేంటికాడ బ్రిడ్జ్ కట్టించాం, బాలనగర్లో బ్రిడ్జ్ కట్టించాం, కైతలాపూర్లో బ్రిడ్జ్ కట్టిస్తే దాని పార్కింగ్ ఉంచాలి కింద. సుష్ణమాల ముందు ఉన్నటువంటి వచ్చిన వాళ్ళందరూ కూడా బండ్లు పెట్టుకోవాలనే ఆలోచనతో ఆ రోజు సుష్ణమాల కింద ఉన్నటువంటి పార్కింగ్ వదిలిపెడితే ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీ అధికారులు, ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు దాన్ని మూసేసి వాలీబాల్ కోర్టుకి ఇచ్చారు. మరి వాలీబాల్ ఆడేవాళ్ళు ఏడ పెట్టుకోవాలి, 4 బండ్లు అంటే రోడ్డు మీద పెట్టుకోవాలి. బాలనగర్లో ఉన్నటువంటి 200 ఫీట్ల రోడ్డును ఆ రోజు ఉంటే అక్కడ ఉన్నటువంటి షాపులందరూ వచ్చి మాకు పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, మీరు బ్రిడ్జ్ కడుతున్నారు సంతోషం, కానీ మా పార్కింగ్ ఇబ్బంది అవుతుందంటే బాలనగర్లో కింద మొత్తం పార్కింగ్ వదిలి
వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తే దాని ఇలా క్రికెట్ గ్రౌండ్కి ఇచ్చారు. ఖైతలాపూర్లో ఏదైతే ఖైతలాపూర్ బ్రిడ్జి కింద అక్కడికి దారి చేస్తే దాని కిందికి వెళ్ళే విధంగా సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ నుంచి మోతీనగర్ వెళ్ళాలంటే బ్రిడ్జి కిందికి వెళ్ళాలంటే రోడ్ చేస్తే దాన్ని మూసేసి దానిలో క్రికెట్ గ్రౌండ్కి ఇచ్చారు. ఇక్కడ చూస్తే నేను ఒక క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ ఉన్నటువంటి మలేషియా టౌన్స్ ఇవ్వండి 1 సీటు వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి లోదా వాళ్ళు ఒక వాకింగ్ కావాలి, ఒక క్రికెట్ ఆడుతూ ఉన్నారు, మాకు దెబ్బలు తగులుతూ ఉన్నాయంటే ఆ రోజున హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ కట్టమని చెప్తే హైకోర్టు ఆదేశం ప్రకారం క్రికెట్ గ్రౌండ్ పెట్టించి సుమారుగా 2-3 కోట్లు ఖర్చు పెట్టి హెచ్ఎండిఏకు హ్యాండ్ ఓవర్ చేసి ఆ రోజు ఈ క్రికెట్ గ్రౌండ్ ఇస్తే అలా లోపల వాకింగ్ చేస్తూ ఉంటాయి. దగ్గర 11 రూపాయలు. తానక డివిజన్ లాలపేట గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను సందర్శించి విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థుల సృజనాత్మకతను, శ్రద్ధను అభినందించిన ఆమె విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే నూతన టెక్నాలజీలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ వంటి పురోగతులను అభివృద్ధి చేసి మన భారతదేశాన్ని, ప్రపంచాన్ని వైజ్ఞానికంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత యువతపై ఉందని ఆమె ప్రస్తావించారు. సికింద్రాబాద్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ వద్ద జేసీఐ అతిపెద్ద శిక్షణ మారథాన్లో ఒకటైన రైనదాన్ను విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 45 మంది నిపుణుల శిక్షకులు, 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 100 గంటల ప్రభావవంతమైన శిక్షణతో నిర్ణయం తీసుకోవడం, సమయ నిర్వహణ, సైబర్ భద్రత మరిన్ని ముఖ్యమైన అంశాలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక మంచి విషయాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళడం కంటే ముందే అనేకమైన సమస్యలను క్రియేట్ చేసేటువంటిది వస్తూ ఉన్నది. సైబర్ సెక్యూరిటీ కోసం మనం ఎంత ప్రయత్నం చేస్తున్నామో దానికంటే ఎక్కువ సైబర్ క్రైమ్ రేటు పెరుగుతూ ఉన్నటువంటిది. ఇలాంటి పరిస్థితుల్లో నేటి యువతరాన్ని ఎడ్యుకేట్ చేయటం, వాళ్ళని అప్రమత్తం చేయటం, వాళ్ళని జాగ్రత్తగా వ్యవహరించేటువంటి విధంగా చేయటం, దేశ సురక్ష విషయంలో కూడా మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ఈ రోజున చాలా అవసరము. ఆ విధంగా జేసీఐ టీము ప్రయత్నం చేస్తున్నందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ కేవలము సర్టిఫికేట్ కోసం టీచింగ్, సర్టిఫికేట్ కోసం కోర్సెస్ రన్ చేయటం అనేటువంటిది మా సొసైటీ యొక్క ఆబ్జెక్టివ్ కాదు. విద్యార్థులకు విద్యను అందించాలి. సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ దినోత్సవంతో పాటుగా అక్కడ ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ సైంటిస్టులని కళాశాలకు పిలిపించి యంగ్ స్టూడెంట్స్ని, అంటే వీళ్ళని వృత్తి విద్య, ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యంతో తీర్చిదిద్దుతూ సైన్స్ డే సెలబ్రేషన్స్ మాత్రమే కాకుండా 2 గంటలు 10:30 నుంచి ఉదయం 12:30 గంటల వరకు ట్రైనెథాన్ అనే ప్రోగ్రాంతో జేసీఐ అనే ఎన్జిఓ ఆధ్వర్యంలో 46 సెక్షన్స్కి, 46 యూజీ పీజీ సెక్షన్స్కి ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో విద్య, ఉపాధి అవకాశాలు, స్కిల్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, బిల్డింగ్ రిలేషన్షిప్స్, హౌ టు గో ఫర్ ఇంటర్వ్యూ క్రాకింగ్ స్కిల్స్, వీటన్నిటి మీద జేసీఐ 50 మంది రిసోర్స్ని, అంటే ఈ పర్టిక్యులర్ పైన ఉదహరించిన వివిధ రంగాలలో నిష్ణాతులైన రిసోర్స్ పర్సన్స్ని కళాశాలకు తీసుకొచ్చి కళాశాల విద్యార్థులకు తమ తరగతి గదులలో 2 గంటల్లో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్ భూములపై సర్వ హక్కులు కల్పించాలని అసైన్ ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యం ఇస్తామని గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం పేదలకు న్యాయం చేయడంలో విఫలమవుతుందని మండిపడ్డారు. సమాజంలో అసమానతలు తగ్గించేందుకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గరిష్ట భూ పరిమితి చట్టాన్ని తీసుకువచ్చి పేదలకు భూములు పంచిందని చెప్పారు. ఈ క్రమంలోనే భూములు ఇచ్చేందుకు భూస్వాములు నిరాకరించడంతో ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఇవాళ భూస్వాములు, పెత్తందారుల భూములను రక్షించడం ఒకటే లక్ష్యంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా ఇందిరమ్మ రాజ్యం అంటే
భూస్వాముల భూములను రక్షించడం కాదు, లేదంటే ధనవంతుల భూములను రక్షించడం కాదు. ఏ ఇందిరమ్మ అయితే ఈ పేదలకు భూములు ఇచ్చిందో, ఆనాడే లక్షలాది ఎకరాల భూములు ఇచ్చిందో, ఆ భూములను ఇలా కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఏ ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తా అంటున్న రేవంత్ రెడ్డిది. మరి ఆ ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు స్థానం లేదా? పేదల కోసమే ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యము. ఆనాడు నేను కూడా, మా కుటుంబం కూడా ఇవాళ ఇందిరమ్మ ఇంట్లోనే పెరిగినాం. మాకు ఇల్లు లేదు. మా ఊర్లో భూములు వచ్చినాయంటే ఇందిరమ్మ ఇచ్చిన భూములే, అసెంట్ భూములే. అంటే ఈ దేశంలోనే లక్షలాది ఎకరాల భూములను పంచిన చరిత్ర ఇందిరమ్మది. పేదలకు ఇండ్లంటే తెలియదు, భూములు అసలే లేవు. ఆ కాలంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు భూములను, లక్షల ఎకరాల భూములను పంచగలిగింది. చివరికి తన సొంత పార్టీలో ఉన్న భూస్వాములందరూ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తే చివరికి ఏం చేసింది? ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎవరి కోసం? పేదోళ్ళ కోసం, మన కోసం. ఈ దేశంలో ఎమర్జెన్సీ వచ్చిందంటే కారణం పేదలకు భూములు పంచుతుంటే ఏ భూస్వాములు అయితే వ్యతిరేకించారో వాళ్ళను జైల్లో పెట్టడానికి ఇందిరమ్మ ఎమర్జెన్సీ తెచ్చింది. మరి అట్లాంటి పేదల భూములు అంత ధైర్యం చేసిన ఇందిరమ్మలో రాజ్యంలో తెస్తానని చెప్పిన రెడ్డి తెలంగాణలో మొట్టమొదటిసారిగా అద్భుతం సృష్టించారు అత్తాపూర్ జర్మన్ 10 ఆసుపత్రి బృందం. ఎక్కడ కానీ సర్జరీ ఇక్కడ విజయవంతం చేసి నిరూపించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు బాధిత కుటుంబ సభ్యులు. ఆశ కోల్పోయిన 11 ఏళ్ల బాలుడికి మళ్లీ ఆశ కల్పించారు ఆసుపత్రి వైద్యులు. అయితే 3 సంవత్సరాల క్రితం వెస్ట్ బెంగాల్కి చెందిన రషీద్ మియా అనే బాబు పటాసు పేలడంతో ఈ ప్రమాదంలో కుడి చేతి బొటని వేలితో పాటు 2 వేళ్లు, ఎడమ చేతిలో 2 వేళ్లు కోల్పోయాడు. దీంతో హైదరాబాద్ అత్తాపూర్ జర్మన్ 10 ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ మీర్ జవాద్ జైర్ ఖాన్ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం అరుదైన శస్త్రచికిత్స చేసి పూర్వ వైభవం తీసుకొచ్చారు. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో టుడే ఇవాళ మేము వీఆర్ డూయింగ్ టుడే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయగలుగుతున్నామంటే దెర్ ఈజ్ కొంచెం యూనిక్ సర్జరీ. మా అక్కడ యూనిక్ సర్జరీస్ అనేవి జరిగినాయి ఇక్కడ. సో వన్ హ్యాండ్ సర్జరీ అనేది టూ హ్యాండ్ లాస్ అయిన ఒక చిన్న 11 years చైల్డ్కి టో ట్రాన్స్ఫర్ అనేది ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ మా అక్కడ జర్మన్ 10 హాస్పిటల్లో చేసినాం ఇది సర్జరీ. ఇంకొకటి రివర్స్ షోల్డర్ అనేది కూడా ఫస్ట్ టైం ఇక్కడే చేసినాం. సో దీని గురించి ప్రెస్ రిలీజ్ టుడే చేస్తున్నాం మేము. సో ఈ ఫస్ట్ టో ట్రాన్స్ఫర్ అనేది ఒక చాలా యూనిక్ సర్జరీ. దీని గురించి చాలా ఎక్స్పర్టీస్ కావాలా అండ్ ఎక్విప్మెంట్ కావాలా అండ్ ఎనస్థీషియా సపోర్ట్. So we have Dr. Sandeep Sriram. He is a very expert hand surgeon in Telangana. So ఆయన ఈ సర్జరీ మా హాస్పిటల్లో చేసినారు. సో దాని గురించి ఫ్యూ పాయింట్స్ ఆయన చెప్తారు. డాక్టర్ సందీప్. మాసప్ ట్యాంక్లోని JNFUలో యువతులతో పాటు వివాహిత మహిళల కోసం ఆడిషన్స్ జరిగాయి. వీరిలో వైద్యులు, IT ఉద్యోగులు, ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక మోడళ్లు, అదేవిధంగా గృహిణులతో పాటు విభిన్న రంగాలకు చెందిన వారు కూడా హుషారుగా పాలు పంచుకున్నారు. అందం అంతకు మించి ప్రతిభావంతులైన 100 మంది మహిళలు హాజరయ్యారు. ఆడిషన్స్కు సినీ నటుడు నోయల్, మిస్ ఇండియా సెకండ్ రన్నర్ అప్ 2023 నిషితా మిశ్రా, ఫిలాంథ్రఫిస్ట్ సిద్ధు రెడ్డి కందకంట్ల, మిసెస్ ఏషియా గ్రేట్ బ్రిటన్ రన్నర్ అప్ ప్రీతి, కథక్ నృత్యకారిణి సంధ్య న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జ్యూరీల ప్రశ్నలకు వారు సమాధానాలు సంధిస్తూ ర్యాంప్ వాక్తో కనువిందు చేశారు. వారి నడత శక్తియుక్తులను విశ్లేషణ చేసి 50 మంది ఫైనల్ లిస్ట్ను ఎంపిక చేశారు. హాయ్ అండి, నమస్కారం. నా పేరు కిరణ్ మై, ఫౌండర్ ఆఫ్ మిస్ అండ్ మిస్సెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్. సో ఇవాళ మన ఫస్ట్ ఎడిషన్ అవుతుంది ఇక్కడ మన ఆర్ట్స్ కాలేజ్ మాసప్ ట్యాంక్లో.
అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసి ఒక 70 to 100 పార్టిసిపెంట్స్ వరకు ఉన్నారు. మనము ఈవెంట్ ఇవాళ వచ్చేసి ఆడిషన్స్, మన మెయిన్ ఈవెంట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ March 29th ఉంది టీ హబ్లో. సో ఇవాళ మనకి ఒక 100 వరకు పార్టిసిపేట్ చేశారండి. ఫైనల్స్ March 29th టీ హబ్లో 50 మెంబర్స్. సో జడ్జెస్ మనము సెలబ్రిటీ జడ్జెస్ ఉంటారు అండ్ మన సెలబ్రిటీ జడ్జెస్ ఉంటారు. ఇంకా ఇట్లా సోషలిస్ట్ని పిలుస్తున్నాం మనము, బిగ్ పీపుల్ లైక్ పొలిటీషియన్స్ని కూడా పిలుస్తున్నాం కొంతమందిని. సో విన్నర్స్కి మనము చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నామండి. ఇది కాన్సెప్ట్ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ దెన్ అదర్ బ్యూటీ ప్యాజెంట్స్. మనం దీంట్లో వచ్చేసి హెల్త్, న్యూట్రిషన్, సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పి మనం చాలా ఉమెన్కి ఏవైతే కావాలో అలాంటి వర్క్షాప్స్ క్రియేట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో దీంట్లో మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాం. సో ఎవరైనా ఉమెన్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫిట్నెస్ ఫీల్డ్లో లేకపోతే ఇంకేదైనా నేర్చుకోవాలి అనుకుంటే వీఆర్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. దీంట్లో 15 and above ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. మనకి ఇవాళ వచ్చేసి 74-80 years వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు.